ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఓరి నాయనో, పొద్దుగాలనే ఈ వానదేవుని ఉల్లాసము ఉత్సాహము దూకుడు గీకుడు చూస్తుంటే అసలు పట్నం మునిగిపోతుందా, అసలు ఇవాళ బయట అడుగు పెడతామా, ఆఫీసుకు పోతామా, ఇగో గిట్లనే అనిపించిందోళ్ళ. 2-3 రోజుల దాకా అసలు రికాము లేకుండా వాన దంచుతూనే ఉంటుందని కూడా అనుకున్నా. కానీ అదేందోనొల్ల ఆఖరికి వానదేవుడు కూడా మనతోని జాగుడు మూతలాడుతాండు. ఇక అప్పటిదాకా ఏమో ఎత్తిపోయినట్టే కొట్టి వెనక సీరి ఎవరో మంత్రం వేసినట్టే మాయమైపోయిండు. అగ చూడుండ్రి కావాలంటే మీరే. అవుల్లా అసలు పట్నం మునిగిపోతుందా ఏంది అని అనిపించింది నాకైతే. రాత్రి ఏ టైంకు స్టార్ట్ అయిందో కానీ ఒక దంచుడా ఈ వాన తెల్లారలేసి చూసే వరకు ఆగమాగం అడివడివి కొడుతూనే ఉన్నది. ఇక ఇలా వాన తగ్గదనుకున్నా. తాపకోసారి కరెంటు పోవుడు అచ్చుడు. ఈ మిల్కు కరెంటుకు మా ఇంట్లోనైతే కరెంటు బుగ్గనే ఎగిరిపోయింది పట్టు. ఇంకో దిక్కు మన హైదరాబాద్లో అయితే రోడ్లన్నీ చెరువులు లెక్కన అయిపోయినాయి. పంజగుట్ట, అమీర్పేట, కొండాపూరు, గిండాపూరు గిసోటి ఏరియాలల్లో ఏడ చూడు నీళ్ళే నీళ్లు. పొద్దటి పూట నడిచిందా ఇక పగిటీలు కాగానే ఖతం. ఏదో మాయల ఫకీర్ మంత్రం వేసినట్టు అయిందోలా. వాన లేదేం లేదు, సూర్యుడు కూడా బయటకు వచ్చిండు. ఎండ కొట్టింది, ఉడకబోసుడు. నాకు జరసేపు పర్షాన్ అనిపించింది. ఓష్ని ఇదేం కథరో, ఇప్పటిదాకా వాన దంచే మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎండ దంచబట్టే మా ఇల్లు గిట్ల మారిపోయింది ఏందని అనిపించింది. మీదికి కూడా గిట్లనే కొట్టిందానోళ్ళ. అయితే ఈ 2-3 రోజుల దాకా జరంత పెద్ద వానలో ఉంటే అటునుల్లో మనకెళ్ళి ఇట్లున్నదా. ఇక అటు మీది బాజుకైతే వానలు ఆగుతా ఒట్టు. ఏడ చూడు వరదలు. జనాలు సాహసాల మీద సాహసాలు చేస్తురు. కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయి. అగోగా హిమాచల్ ప్రదేశ్లో చూడురి, కండ్ల ముందే కొండ ఎట్లా కూలిపోయిందో. ఈ కొండ చర్యలు ఇరిగిపోయి కొత్తగా గడుతున్న సొరంగమే కూలిపోయింది. అటుకెళ్ళైతే హరిగోసనే ఉన్నదుల్లా. అప్పట్ల చిరంజీవి సినిమాలా బంగారు కోడి పెట్ట వచ్చనండి అని పాటున్నది, యాదుకున్నది కదా. అసలు బంగారు కోళ్ళు ఉంటాయా, కోడి పెట్ట బంగారపుది ఉంటుందా అని నా చిన్న మెదడుకు అస్సలు సమజ్ కాలేదోల్లా. కానీ ఆ పాట రాసినోళ్ళు మనసులో ఏం పెట్టుకొని రాసిర్రో, ఎందుకు రాసిర్రో కానీ మైబాద్లో మాత్రము నిజంగానే బంగారు కోడి కనబడ్డదోల్లా. బంగారు కోడి, అరే అవంటేనోల్లా పాండ్రి, మీరు కూడా దర్శనం చేసుకోండి ఆ బంగారు కోడిని కావాలంటే. ఇప్పుడు మనం మైబాద్ జిల్లా కే సముద్రం కాడ ఉన్నమొల్ల. ఇగో ఇదే బంగారు కోడి పుంజు. ఇగో ఈ పెద్దన్న పట్టుకపోతుండు కదా, ఆగే జరాగు. ఆగిండా. ఈ కోడిని మంచిగా చూడుర్రి, దీన్ని ఎట్లా సింగారిచ్చిర్రో. దాని మెడల మంచిగా బ్రాండీ సీసా వేసిండు, పూలదండ వేసినట్టు. అగో చెవుల కాడ చూడుర్రి మంచిగా కమ్మల బుట్టాలు పెట్టిండు. అవి కూడా 10 రూపాయలయో 20 రూపాయలయో కావు, బంగారు బుట్టాలు. అరే అవంటనొల్ల కోడికి బంగారు బుట్టాలు దొడిగి ఇక దాన్ని అమ్మవారి కాడికి దొలకపోయి పొతం పెట్టిర్రు. ఎందుకో చెప్పలేదు కదా. అయితే కే సముద్రంలా ప్రతి ఏడాది ముత్యాలమ్మ తల్లికి బోనం పెడతారు. ఈ బోనాల సంబరాలలోనే ఇగో ఈ అన్న అపురూపంగా సాదుకున్న కోడి పుంజుకు బంగారు బట్టలు దొడిగి మంచిగా ముస్తాబు చేసి అమ్మవారికి పెట్టిండు. నిజంగా కోడిది ఎంత అదృష్టమో కదా. ఇంతకు అవి బంగారు బుట్టాలని ఆ పుంజుకన్నా తెలుసోలేదో. ఆ కోడి కథ గట్లున్నదా. ఇప్పుడు సుల్తానాబాదుకు రార్రి, ఈడ చూడుర్రి సంబరాలు చూడుర్రి. ఏందంటారా, ఈ ఆవుకు బర్త్డే వచ్చిందోల్లా బర్త్డే. ఇక ఇంకేమున్నది, దీన్ని సాదుకుంటున్న రమేష్ అన్న ఆవుకు దండేసి దండం పెట్టిండు. మంచిగా కేకు తెప్పించిండు. హ్యాపీ బర్త్డే అని అనుకుంటా కేకు కోపించిండు. అగో లక్ష్మి హ్యాపీ బర్త్డే. మూడేండ్ల సంధి సాదుకుంటురట. బర్త్డే రాగానే ఇగో ఇట్లా కేకు కోసుకొని చుట్టాలతో థమ్స్అప్ దావత్ చేసుకున్నారు. మొత్తానికి ఈ జీవాలు ఎంత కిస్మత్ గల్లయో కదా. బర్త్డే సందర్భంగా ఈరోజు మేము దానికి
కొత్త బట్టలు వేయడం జరిగింది, టవల్ షాల్వా కప్పడం కూడా జరిగింది, దానికి మెడలో పూలమాల కూడా వేయడం జరిగింది, కేక్ కట్ చేయడం కూడా జరిగింది, స్వీట్స్ కూడా తినిపించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాగే అరటి పండ్లు కూడా ఫ్రూట్స్ కూడా తినిపించడం జరిగింది. నాకు ఎంత సంతోషంగా ఉంది, ఎందుకనంటే మనుషులకు చేసే సేవ కన్నా ఈ గోసేవ చేస్తే చాలా మంచి జరుగుతుందనే సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీమాన్ దానం నాగేందర్ సారు వారు మన ముచ్చట్లకి వచ్చిర్రు. ఎరికే కదా వాళ్ళ దానం సారు సీతయ్య లెక్కనే కొడుతున్నాడు కదా. సీతయ్య అంటే హీరో సీతయ్య అనుకోగలనోళ్ళ కాదు, అంతా నా ఇష్టం, ఎవ్వలి మాట ఇనడు, ఇగో ఇసంటి టైప్ అన్నట్టు. అయ్యో ఈ మాట నేనంటలేను వల్ల సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలను ఇని జనాలే అంటున్నారు. ఇనుర్రి మీరు కూడా. మన దానం నాగేందర్ సార్ వారి మాటలు మూడే మూడు ముక్కలు ఇనుర్రి. వెనకశిరి సార్ వారికి మీరు ఏం బిరుదిస్తారు, అప్రైజ్ ఇస్తారో మీ ఇష్టమిగా. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను, ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఇన్నరా డాగ్ ఎట్లా పెడుతుండో, అది కూడా ఉత్తపచ్చోళ్ళని కాదు, జీహెచ్ఎంసీ ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ సార్ మీద. ఆఫీసర్లు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్ అనుకుంటా ఇట్లా దబాయించినట్టు చేస్తుండోళ్ళ. అసలు ఎట్లా షురు అయిందయ్యా అంటే, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ భూమి కబ్జా అయిందని రంగనాథ్ సార్ పోయి షేకింగ్ చేసిండు. ఆ భూమిలో గోడ కట్టినందుకు దానం సార్ మీద కేసు కూడా పెట్టిండు. ఖాతం ఇక సార్కు బీపీ లేచింది, నా మీద కేసు పెట్టుడేంది అని గిట్లా గరగరానికి వచ్చిండోళ్ళ. కాదోళ్ళ తప్పుడు కేసు పెడితే ఎదుర్కోవాలి, కోర్టుకు పోవాలి, తప్పని రుజువు చేసుకోవాలి. కానీ గిట్లా ఉల్టా బెదిరించుడేందోళ్ళ. అందున పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ను గిట్లా తీసి పడేసినట్టు మాట్లాడేంది. ఈ నడుమ చేయిపాట్ల తిరుగుతున్నప్పటి సంది దానం సార్కు తాపకోసారి బీపీ పెరుగుతూనే ఉన్నది, నోటికి కూడా రికా ముట్టనే ఉంటలేదని చెప్పుకుంటురోళ్ళ. నిజంగా అసలు ఆపత్ అనేది ఎటు నుంచి ఎటొస్తుందో ఎవ్వరు చెప్పలేరు. ఆపతి కూడా చెప్పి రాదు. ఉరుముల్లేని పిడుగుల్లెక్క, పిడుగుల్లేని మెరుపుల్లెక్క లటుక్కుని వస్తుంది, అందరి ముఖంలో నవ్వు మాయం చేస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు ఆపతి ముచ్చట్లు చెప్పుకుంటా మామూలు ఎందుకు లేనిపోని భయాలు పెట్టిస్తావవ్వా అని అంటారా ఏంది? అయ్యో మిమ్మల్ని భయపట్టించేందుకు కాదోళ్ళ నేను చెప్పేది. ఈ ముచ్చట చూస్తే మీకే సంశయితుంది, చూడుండ్రి. అయితే బెంగళూరులోనొల్ల ఇగో ఇది వోల్వా బస్ అట, వోల్వా బస్సు లోపల సీసీ కెమెరా కూడా ఉన్నది. డ్రైవర్ సాబు మంచిగానే నడుపుతుండు కదా అని అనిపిస్తుంది కదా. మంచిగా నడుపుతాడు కాబట్టి గంత పెద్ద బస్సు స్టీరింగ్ ఈయన చేతిలో పెట్టిరంటారా. అయితే చూడురిగా ఈ నడుపుడు. ఓర్ నాయనో ఓర్ దేవుడో, రోడ్డు మీద అన్నింటినీ గుద్దుకుంటానే పోతుండు కదా. అగో బండ్లు కార్లు, అయ్యయ్యో డ్రైవర్కి ఏమన్నా మెంటల్ ఎక్కిందా? బ్రేకులు ఎక్కనట ఏంది తమాషా? రోడ్డు మీద అంత ఆగమాగం జగన్నాథం. అగో ఇంకొక ఆయన వచ్చి నీకేమన్నా తలకాయ ఉన్నదా అని తిడుతుండు. అయినా గాని బస్సు అట్లనే పోతుంది. అయితే బ్రేకుల కాడ నీళ్ళ డబ్బా పడ్డదటనోళ్ళ. బ్రేకులు దొక్కుతుంటే డబ్బా అడ్డం వచ్చింది. ఆఖరికి రోడ్డు మీద కథగిట్ల అయిపోయింది. 2-3 దెబ్బలు గట్టగానే తాకినాయట. ఏం దోలుడో ఏందో పట్టు. ఆఖరికి వాటర్ బాటిల్ కూడా బస్సును ఆగం చేసి పడేసే. ఇప్పుడు మనలో మన మాట, నాకు గప్షప్లు అంటే చాలా 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 ఇష్టం వల్ల.
నాకే ఏందోల్లా చాలా మందికి ఇష్టం. అసలు మా పట్టిలు గప్చుప్ బండి రోడ్డు మీద కనబడితే చాలు పానం అంతా అటే కొట్టుకుంటుంది నాకు తినాలని చెప్పేసి. 10 రూపాయల గప్చుప్లు అన్న తినంది నాకు మనసున పట్టదోల్లా. అందుకే ఎట్లనన్నా వేసి బండి కాడికి పోయి ఆగమాగంగా తింటూనే ఉంటాను వల్ల. ఇక ఇటు తింటూనే ఉంటా, ఆయన కటోరలో ఎత్తనే ఉంటాడు. ఇక జర నెమ్మదిగా తింటే గప్చుప్లు వలిగిపోయి కటోర నిండిపోయి నీళ్ళన్నీ పోతాయని టెన్షన్గా తింటాను వల్ల. అట్లా టెన్షన్లో తింటేనే గప్చుప్లు టేస్ట్గా ఉంటాయి వాళ్ళు. కానీ రాను గిట్లా ఉండదేమో అనిపిస్తున్నది నాకు. ఎందుకో చూడండి మీరే. ఇక రాను గప్షుపులు గిట్లనే తినాలే కావచ్చు. హగ చూడురి మిషిని ఎట్లున్నదోల్లా. బెంగళూరులో పెట్టిరి గప్షుపుల మిషిని. పైసలు పెట్టాలే, ఏ గప్షుపు కావాలనో కట్టుకొత్తాలే, ఖతం అదే గప్షుపు రయ్యమని వస్తుంది. దాన్ని తీసుకోవాలి, నోట్లు వేసుకోవాలి, గంతే. అయితే గప్షుపులతోని దిగ్మల్ల బీమార్లు వస్తున్నాయి, అవత్తున్నాయి ఇవత్తున్నాయి అని ఏమేమో అన్నారు కదా. అందుకే బెంగళూరులా గీ కొత్త రకం మిషన్లు పెట్టిరు గప్షుపుల కోసం. గప్షుప్ను పొక్క ఓడ్చేటోళ్ళు ఉండరు, అందులో బఠానీలు వేసి నీళ్లు పోసి కటోరలు వేసేటోళ్ళు ఉండరు. కట్టుకొత్తుతే దానికదే వస్తుంది అన్నట్టు. టెక్నాలజీ గట్ల మారిపోయింది మరి. కానీ ఏ మాట కామాటేనోళ్ళ, ఎంత టెక్నాలజీ మారినా గప్షుపులు పానీపూరీలు అంటే ఆగమాగంగా తింటేనే మస్తు మజా వస్తుంది. మనం చేతుల కటోర పట్టుకుంటే బండైన చెమటలు కక్కుకుంటే చెయ్యంత నీళ్ళలో ముంచి మన కటోరలు వేస్తుంటే వాటిని మనం నోట్లేసుకొని తింటాం చూడు. అట్లా ఆగమాగంగా తింటేనే రుచి కొడుతుంది. కానీ గిట్ల షానిగా తింటే ఏం తిన్నట్టు అవుతుందని అనిపిస్తుంది కదా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. అబ్బా నిజం చెప్తున్నా, నీళ్ళల్లో పడవలు గిట్లా కనబడితే నాకు ఈ పాటనే మతికత్తదోల్లా. అన్నట్టు ఇప్పుడు మనం అట్లా శ్రీశైలం పోదాం పాన్రోల్లా. ఇక ఆడికి పోయినాక మీకు తెలియకుండానే మీరు కూడా ఈ పాటనే వాడతారు. మీ కళ్ళు జిగేల్ మంటాయి, మనసు మస్తు దిల్కుష్ అవుతుంది. సరే మరి ఎక్కువసేపు ఏం ఊరియా కానీ పాన్రి చలో శ్రీశైలం. వరెవ్వా ఇగో చూడున్రోల్లా నీళ్ళల్లా పడవలు ఎట్లా పోతున్నాయో. చిట్టి పొట్టి బట్టలు వేసుకొని హైలెస్సా అనుకుంటా ధూమ్ధామ్ చేస్తున్నారు కదా. అయ్యో కొంపదీసి ఎటమటమైతే ఎట్లా అని అనుకునేరు. అయితే వీళ్ళు చేపలు పట్టేందుకు ఇట్లా తనలాడుతున్నారు. లో శ్రీశైలం నీళ్ళల్లనే ఇగో నిన్న మొన్నటి దాకా ఈడ గేట్లు తెరిచే ఉంచిర్రు కదా. ఇగో ఇప్పుడు వరద తగ్గింది, గేట్లను మూసిర్రు. ఇక వీళ్ళు రంగంలకు దిగిర్రు, పడవలు తీసి చేపల వేట వేసిర్రు. అగగగగగో తొలుకులల్లా పడవలు ఉయ్యాల ఊగినట్టే ఊగుతున్నాయి కదా. నిజం చెప్తున్నా, నాకైతే ఇట్లా చూస్తుంటే మస్తు అనిపించిందోల్లా. ముఖంలో కొంచెం కూడా భయం అనేది లేకుండా ఇగో వీళ్ళు చేపలు పడుతున్న తరికను చూస్తుంటే పరిశాన్ అనిపిస్తున్నది. ఏ పాటు చేపలు దొరికినాయో మరి వీళ్ళకు. అన్నట్టు ఇంకో దిక్కు నాగార్జున సాగర్ గేట్లు కూడా మూసేసిర్రులో. మొన్నటి దాకా 20 గేట్ల మీదనే తెరిచుంచిర్రు కదా. జనాలు కూడా బగ్గచ్చిర్రు చూసేందుకు. ఇక ఇప్పుడు చూడుండ్రి ఎట్లా కనబడుతుందో. ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.